మనం ఉదయం ఆది యందు ప్రణవం ఉన్నదని ఆ శబ్ద బ్రహ్మనే అనేక పద్ధతులుగా ప్రకృతిగా జీవులుగా మనకు వర్గీకరించబడిందని ఇలా మనం తెలుసుకున్నాం. ఆ ప్రణవాన్ని మనం త్రిమాత్రికలతో అకారం ఉకారం మకారం వాటిని అనేక రకాలుగా త్రిపుటికి సమన్వయం చేస్తూ ఉంటారు. అకారాన్ని జాగ్రత్తని, ఉకారాన్ని స్వప్నాన్ని, మకారాన్ని సుశుద్ధిని, అర్ధమాతృకను తురియని ఈ రకంగా మనకి అన్వయం చెప్తూ ఉంటారు. అలాగే మిగిలినవన్నీ కూడా అంటే విశ్వడు, తైజసుడు, ప్రాణుడు, ప్రజలు ఆయా అభిమానం ద్వారా ఆ పేర్లు. ఇందాక చర్చ అంతా దేని చేసాము? అభిమానం. ఎందుకు నువ్వు మెలకువలో విశ్వడు? ప్రపంచం అంటే నీకు అభిమానం, అందుకు నువ్వు విశ్వడు. ఎందుకు నువ్వు తైజసుడు? ఆ స్వప్నంలో ఆ ప్రకాశం మీద నీకు అభిమానం. ఎందుకు నువ్వు ప్రాణ్యుడు? గాఢ నిద్రావస్థం ఆ ప్రజ్ఞాస్వరూపం మీద నీకు అభిమానం. అట్లా ఆయా అంశాలలో నీకు అభిమానం ఉంది కాబట్టి, ఆయా అవస్థా వ్యవహారం మీద నీకు అభిమానం ఉంది కాబట్టి నీవు జీవుడు. అలాగే సమిష్టి, ఇక్కడేమో ఆ విద్యోపాధి, అక్కడేమో మాయోపాధి. అక్కడ కూడా సమిష్టి వ్యవహారానికి సంబంధించినటువంటి పంచశక్తులు, పంచ తన్మాత్రలు, పంచ కార్యములు, పంచ బీజములు, పంచ అధిష్టానం. బ్రహ్మాండంలో కూడా ఏముంటాయండి? 5 5 25 ఉంటాయి. 5 5 25 ఏమిటి? పంచశక్తులు, పంచ బ్రహ్మలు, పంచ బీజములు, పంచ కార్యములు, పంచ తన్మాత్రలు, 5 తన్మాత్రలు. అదే ఇలా 5 5 25 అక్కడ కూడా 5 5 25 ఉంటాయి. ఆ 5 5 25 ప్రతిబింబిస్తే ఇదే. అదే మీ లమిత్యాది పంచభూతి లం వం యం రం సం అదే అదే. కొంతమంది లం బదులు అమ్మ అంటారు కదా, అమ్మ అది మీరు ఎటు చెప్పిన. సరే, ఏదేమైనప్పటికీ ఆ 5 5 25 బింబం, ఈ 5 5 25 ప్రతిబింబం. బ్రహ్మాండం అంతా కూడా బింబం, పిండాండం అంతా ప్రతిబింబం. సరే, ప్రతిబింబాన్ని అభిమానించేవాడు జీవుడుగా, ఆ బ్రహ్మాండాన్ని కూడా అభిమానించేవాడు ఈశ్వరుడుగా. అదే ఈ బ్రహ్మాండం అన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఎవడు? అదే ఈ సంసారం. అప్పుడేమైంది? సో అభిమానం వలని పరిమితి ఏర్పడు. ఆ అభిమానాన్ని కనుక వదిలేస్తే ఆ పరిమితి వ్యాపకమైపోతుంది. కాబట్టి ప్రకాశానికి ఏమైనా అభిమానం ఉందని తేలిందా? ఏమైనా కర్తృత్వం ఉందా? ఏమైనా వ్యవహారం ఉందా? పోనీ దానికి ఏమైనా పరిణామం ఉందా? ఇది పొందాలి, అది పొందాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి. ఎప్పుడు ప్రకాశంగానే ఉన్నది, ప్రకాశంగా. ఇది మనం ఉదయం విచారణ చేసి ఒక నిర్ణయానికి వచ్చాం. సరే, ఏ మేరకు మనం వచ్చిన నిర్ణయం 4వ శ్లోకంలో నిలబడుతుందో పోతాం. ఈ విచారణ ఉపయోగపడుతుందా? ఏమైనా మార్చుకోవాలి. ద్రష్టృ దర్శన దృశ్యానాం దృష్టిస్తత్రైవ కర్తవ్యా అనాసాగ్రావలోకనే. ద్రష్టృ దర్శన దృశ్యానాం విరామో యత్ర బాలతే దృష్టిస్తత్రైవ కర్తవ్యా నాసాగ్రావలోకనే. ఇందులో ఎక్కడో మనకు అర్థమైనటువంటి విషయం ఏదో చెప్తున్నాడు. ద్రష్ట దృక్కు దృష్టి అదొకటి,
ఇంకెక్కడ దృష్టి పెట్టాలన్నాడు? నాసాగ్రంలో. నాసాగ్రవలోకనే అన్నాడంటావు. నానాసాగ్ర ఏమిటి? ఉండాలంటావు, తెలియాలంటావు? అది మరి ఎందుకు అంటున్నట్టు ఇక్కడ అక్కడికైతే అర్థం లేదు. ద్రష్ట చూచువాడు, దర్శనము చూపు, దృశ్యము చూడబడబడు వస్తువు అని చెప్పి నిలకడ కలదిగా ఎక్కడైతే పొందుదు అక్కడనే దృష్టి కేంద్రీకరించవలైన కానీ ముక్కు కొనపై దృష్టి కావాలి. ముక్కు కొనపై పెడితే ఏముంది? ఏం లేదు. ప్రాణాయామం శ్వాస మీద ధ్యాస అని నాసాగ్రవలోకనే అని ఈ నా తీసేసారు వాళ్ళు. అంతే, నా తీసేసి అర్థవంతం అది. ఇప్పుడు మీరు ఈ కింద ఈజీగా ఉన్నది కూడా చదువుదాం, అప్పుడు మీకు విచారం. ద్రష్ట దర్శన దృశ్య విరామం ఎచటనగు, విరామం ఎచటనగు, అచట దృష్టిని నిలుపంగనగును గాని చెదరి నాసాగ్రమున చూపు చెప్పదగదు. కోరి రామనస్కరాజయోగులకు వత్స. సీతారామాయణ సమాధి. పుత్ర, జ్ఞానయోగమును ఆశ్రయించు వారికి చూచువాడి చూపు చూడబడును. వీని లయము ఏ స్థలమునందగును ఆ స్థలమునందే లక్ష్యము నిలుపనగును గాని ముక్కు కొనపై. సరే, ఇప్పుడు మనం ఈ శ్లోకంలో విచారణకు తీసుకున్న అంశం ఏంటప్పుడు ద్రష్టు దర్శన దృశ్య అనే త్రిపుటిని విచారణ తీసుకున్నాం. ఈ త్రిపుటి తీసుకున్నారు? ఇంకా తీసుకోవచ్చు కదా, ఇంకా లేవా త్రిపుటులు? జ్ఞాన్ జ్ఞాతృ ఏంటంటే ధ్యాన ధ్యాతృ ధ్యేయం. అలానే కూడా చెప్పండి, ధ్యాన ధ్యాతృ ధ్యేయం. నాకు ఒక్క వాటం అర్థమైతే చాలా చైతన్యం పరిష్కారాలు ఏ ఒక్కడి కూడా నో ఇంటే. జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయం, ధ్యాన ధ్యాతృ ధ్యేయం, ద్రష్టృ దర్శన దృశృక్ దృక్కనం కూడా ద్రష్టృ దర్శన దృశ్య. ఇంకో చెప్పండి, ఇట్లా 3 త్రిపుటులండి. ఇంకా ప్రమాణం ప్రమాత ప్రమేయం, ప్రమాణం ప్రమాత ప్రమేయం. సేమ్ రిలేటెడ్ కోరిలేటెడ్ అనమాట. ఇవన్నీ ఒకే త్రిపుటులు. ఒకటి తెలిసి అన్నీ తెలిసిపోతాయి. ప్రమాణం ప్రమాత ప్రమేయం, జ్ఞాత జ్ఞాన జ్ఞేయం, ధ్యాన ధ్యాత ధ్యేయం, ద్రష్ట దర్శనం దృశ్యం. 5వ త్రిపుటి. ఆలోచించండి బాగా. ఐదవ త్రిపుటి జగజ్జీవేశ్వరుడు. సో 5వ త్రిపుటి సేమ్ లైన్ లో ఉండేది ఏమిటి? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. అదే 5 సమానం అన్నమాట. 5 సమానమైన త్రిపుటి. ద్రష్ట ఎవరు? ఈశ్వరుడు. ద్రష్ట ఎవరు? ఈశ్వరుడు. మరి దృశ్యం ఏంటి? జగత్తు. ఈ 2 ఖాయమేగా. అది మారదు, ఇది మారదు. దృశ్యం జగత్తు మారుతుంది కోసం మారదు. ద్రష్ట వాడు మారడు. మరి దర్శనం ఒకటే మారు. మిమ్మల్ని కుంతల జలపాతానికి తీసుకెళ్ళండి. నోటి తోచించి నిజామాబాద్ లో కుంతల జలపాతం ఏముంటుంది అక్కడ? జలపాతం. ఒక మీద 2 పడతాయి. ఎంత బాగుందో వాటర్ ఫాల్. ఏమిటది?
దృశ్యం. ఇప్పుడు వెళ్ళాలి నయాగర డిసెంబర్ పెడితే ఏమిటవుతుంది? నీళ్లు పడకప్పుడు గడగడ్డు ఫ్రోజన్ నయాగర చూడాలంటే ఇప్పుడే వెళ్ళాలి. ఎప్పుడే వెళ్తానంటే కుదురుతుందంట, కుదరదు. మిగిలిన టైంలో వెళ్తే నీళ్లు పడతారు. ఫ్రోజన్ నయాగర చూడాలి డిసెంబర్లో వెళ్ళాలి. ఫ్రోజన్ నయాగర నీళ్లు గడ్డగట్టకపోతే ఎంత బాగుంటుంది. నీళ్లు గడ్డగట్టకపోతే ఎట్ట పడకుండా కానీ బాగుంది అంతే. లక్ష్యం చూడడానికి పనికి వస్తుంది. సరే, విమానం వేసుకొని ఉత్తర ధ్రువానికి వెళ్ళాము. 90 degrees నార్త్. ఉత్తర ధ్రువం 90 degrees నార్త్కి వెళ్ళాము అన్నప్పుడు ఏమిటి ఉంటుంది అక్కడ? ఎటు చూసినా మంచే, అంతే. అక్కడికి హెలికాప్టర్లో తీసుకెళ్తాడు, దించుతాడు, ఓ డేరా వేస్తాడు. ఆ డేరాలో హాట్ వాటర్ నీకు ఇస్తాడు. అబ్బా ఎంత బాగుందో! ఉత్తర ధ్రువంలో హాట్ వాటర్. అదే ఇంట్లో హాట్ వాటర్ తాగితే ఏడు అంటే అర్థం ఇప్పుడు వ్యతిరేకతని అక్కడ మీరు సుఖంగా అనుభవిస్తున్నారు. 90 degrees నార్త్లో గడగడు పోయి చలి. ఏమి ఇచ్చాడ్రా ఇంతకీ ఆతిథ్యం? ఏంటి అంతేనా? కానీ బట్ యూ ఫెల్ ఇట్ వెరీ హ్యాపీ. అరే ఉత్తర ధ్రువం 90 degrees నార్త్ గడ్డగడ్డకు పోయి చలిలో వేడి నీళ్ళు ఇచ్చారంటే ఏంటి అనుకున్నాను అసలు, ఎంత అద్భుతం. ఇంట్లో బాబు ఈవిడ నానా కష్టాలు పడి 36 తయారు చేస్తుంది. కానీ ఈవిడ ఏ పొరపాటును కూడా అప్రిసియేషన్ నోచుకోవడం. ఎందుకని ఏముంది, ఇదంతా సామాన్యం. కాబట్టి మానవుడు ఎప్పుడూ కూడా దేని చేత ఆకర్షించకుండా విశేషం. మన శ్రీనివాసమూర్తి గారు చెప్తుంటాడు విశేషం అని అంట. ఎందుకని అట్లాగా? దృశ్యం విశేషం, ఎప్పుడు దృశ్యం విశేషం గుర్తుపెట్టుకోవాలి. ఆ దృశ్య భ్రాంతి ఎప్పుడైతే ఉంటుందో ద్రష్ట కదిలి వచ్చేసుకున్నాడు. ద్రష్టగా ఉండాలా, కదిలి రావాలా? కదిలి రాకూడదు. ద్రష్ట అంటే అక్కడే ఉన్నాడు. కానీ ఎందువల్ల కదిలి వస్తున్నాడు? దృశ్య భ్రాంతి. ఇంకో ఉదాహరణ, ఎవరో సినిమా హీరోయిన్ గారు హీరో గారు ఊళ్ళోకి వచ్చారండి. న్యూ ఇయర్ కదా, అక్కడెక్కడో మీటింగ్ పెట్టారు. చూడడానికి ఎంతమంది అంటారు? కంట్రోల్ చేయడానికి పెద్ద పోలీసులు వచ్చి అంతేనక. ఏమిటి ఇప్పుడు అని అడిగాం, చూసి వచ్చిన వాడిని అడిగాం, ఏమిట్రా బాబు, ఏంటి నీకు తెలీదా సినిమా హీరోయిన్ వచ్చారా బాబు, వెళ్ళి డైరెక్ట్గా చూసి వచ్చాం, సెకండ్ కూడా వచ్చాను తెలుసా. ఏమిటైతే అయితే అని అడిగాం అనుకోండి. నీకేం తెలియడం లేదు, వాళ్ళని చూడడం అంటే ఎంత అదృష్టం ఉండాలి, చేకేంటి వాళ్ళని ఇంకెంత అదృష్టం ఉండాలి. వాళ్ళని గుర్తుపట్టాను కూడా తెలుసా, మన బాలాభిషేకం చేసిన వాళ్ళ పోస్టర్ అది కూడా నేను ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అని గుర్తుపట్టాను వాళ్ళు. సో ఇవన్నీ ఏమైంది ఇప్పుడు? విశేషం, దృశ్యం. చూడండి, ఇప్పుడు మానవ జీవితం జననం నుంచి మరణం దాకా పిల్లవాడి చూపు నిలపాలండి. ఏం చేయాలి? తల్లి ఏం చేస్తుంది? ఎలక్కాయ దృశ్య విశేషం. అది తిరుగుతుంటుంది. అదేం తిరుగుతుందో వాడికి ఏదో ఉంది ఇందులో బ్రహ్మాండం తెలుసుకోవచ్చింది అని చూపు దానిపై నిలబడి అభ్యాసవశాత్తు చూపు నిలిచిపోయింది. చూపు నిలిచిందే కానీ వాడికి ప్రపంచం తెలియడం అంతమంది తెలియదు. హాయిగా కడుపు తినదమ్మ. చూపు నిలపడం వచ్చిన తర్వాత వాడు కడుపు సిద్ధపడాడు, అటు ఇటు చూస్తుంటాడు, మాటికి కదులుతూ ఉంటాడు, తెలుసుకుంటుంటాడు. మరి ఇప్పుడు ఆ పురోగమనం రావాలా వద్దా? రావాలి, కానీ అది బలహీనత కాదు. పురోగమనం రావాలి కానీ బలహీనత కాదు. అర్థమైందండి? సీతాదేవి గారికి ఒక దృశ్య బలహీనత ఉంది. ఏమిటో చెప్పండి. ఆశ్రమాలు చూద్దాం. సార్ అడవులకు పట్టుకెళ్ళబోయా, అప్పుడు ఎప్పుడో వనవాసంలో వెళ్ళాం, అన్నాలు సరిగా చూడలేదు. ఆశ్రమాలకు వెళ్దాం అన్నాం అభిప్రాయం. సరేలే అమ్మా, సందర్భం కుదిరినప్పుడు అట్లాగే వెళ్ళాను. సందర్భం కలిసి వచ్చేస్తున్నారా లేదా? గొప్ప రహస్యం అంటే ద్రష్టగా ఉన్నవాడి కనుక సంకల్పం కనుక కలిగిందంటే ప్రకృతి దానికి సహకరిస్తుంది, ఒక అవకాశాన్ని సృష్టిస్తుంది, ఒక పరిస్థితిని సృష్టిస్తుంది. వెంటనే ఆ ద్రష్ట కాస్త ఆ అనుభవానికి, ఆ అభిప్రాయానికి లొంగిపోతుంది.
ఆ పరిణామాన్ని అనుభవించవలసిన అగత్యం. మరి ఇప్పుడు ఆ భ్రాంతి, దృశ్య భ్రాంతి, భ్రాంతులు 2 స్థాయిలో. మొదటి భ్రాంతి ఏంటి? దృశ్య భ్రాంతి. ఇట్లా ఎన్నైనా చెప్పచ్చు మానవ జీవితం మొత్తం మీద. ఇంతకీ ఆ అంత్యేష్టికి ఊరేగిస్తారా లేదు? ఊరేగిస్తారు కదా, బాగుంటుందా? బాగుంటుంది. జాతీయ నాయకుడు వెళ్ళిపోయాడండి అనుకోండి, సపోజ్ లక్షల మంది ఫాలో అవుతారు అన్నా కాదు. దర్శనానికి వస్తుంటారు, తీసుకెళ్తారు, పెద్ద పని అని ఆ క్రిమేషన్ అక్కడికి తీసుకెళ్తాం, అక్కడ మళ్ళా నమస్కారం, ఇదంతా చేయాలంట. బాగుందా బాగా అని అడిగామనుకోండి, తిరిగి వచ్చిన ఏం చెప్తాను, ఏమంటుందా పైన అందులో పోతాను, పోయి శవాపూరి చేస్తాడు, బాగుందా బాగా అసంబద్ధంగా ఉందా లేదా ప్రశ్న? కానీ ఇంతమంది ఆ కార్యక్రమాన్ని ఎందుకు హాజరు? బాగోకపోతే ఎవరు హాజరు? చివరి చూపు అని పెట్టాం. సరే, పని చేద్దాం, ఈ చివరి చూపు అక్కడెక్కడ లడకం ఉంది కదా, అక్కడెక్కడో పెట్టామనుకోండి, ఏరోప్లేన్ లో లిఫ్ట్ చేసి అక్కడ పెట్టాము, అందరూ అక్కడికి అరే చివరి చూపు కదా, వెళ్ళాలి కదా, వెళ్ళవాలి కదా. అట్లాగా చూడండి, అసుఖమైతే చెయ్యం, వెరీ వెరీ ఇంపార్టెంట్. దృశ్యమే భ్రాంతే, కానీ అది అసుఖం అనుకోండి చేయం, సుఖమైతేనే చేస్తాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సినిమా నేల టికెట్ చూస్తే బాగా కనబడుతుంది, బాల్కనీలో చూస్తే బాగా. నేల టికెట్ కరెక్ట్ గా తెర మీదే కూర్చోవాలి, ఫస్ట్ రోల్, అప్పుడు తెర బాగా సినిమా బాగా కనబడుతుందా. బాల్కనీలో కూర్చొని చూస్తే బాగా. ఎక్కువ ప్రభావశీలం ఏది? ఫస్ట్ రో. ఫస్ట్ రో ముందు కూర్చొని చూస్తే అంత పెద్ద తెర ఒకేసారి మీదపడి ఉన్నాం, నేను ముంచేస్తున్నంతే. అందుకే నేల టికెట్లు వాళ్ళ మీద సినిమా ప్రభావం బలంగా ఉంటుంది. సినిమా తీసేటప్పుడు ఆ క్లాస్ యొక్క పర్సంటేజ్ వేసుకొని అంతమందికి సరిపడేటట్లుగా డైరెక్టర్ ఆలోచిస్తారు. కేవలం బాల్కనీ వాళ్ళని దృష్టిలో పెట్టి సినిమా తీస్తే అది లాపే. చాలా క్లాసికల్ సినిమాలు తీశారో లేదు, ఎవరైనా చూస్తారట? ఎవరు చూడు, అది ఓన్లీ బాల్కనీ వాళ్ళే చూస్తారు. బాల్కనీ టికెట్లు అయినప్పుడు 10 టికెట్లు ఉంటుంది, కింద టికెట్లు అని మొత్తం. కాబట్టి సినిమా ఫ్లాప్, జనాదరణ లేదు. ఎందుకని? సరిగ్గా తీయలేదంటే, సరిగ్గా తీయలేదా, సరిగ్గా చేయలేదా, ఏదైనా అనుకోయా బాబు ఫ్లాప్ అంటే. మానవ జీవితం హిట్టా ఫ్లాప్? మానవ జీవితం హిట్టా ఫ్లాపా? అన్ని కూడా ఒక సినిమానే కదా, జీవితం కూడా ఒక సినిమానే కదా, హిట్టా ఫ్లాపా? వెళ్తుంటే హిట్. మీ మనవాడు నేను గుర్తుపెట్టున్నాడు, ఇప్పుడు హిట్ మహానుభావుడు అన్నాడు అనుకోండి మీ మనవాడు, అప్పుడు నీ సినిమా హిట్, కొంతవరకు హిట్ అంటది కూడా. ఏంటండి మా తాతయ్య ఎక్కడో అందాలు వలస ఉన్నాడు, నాకు అర్థం కాదు, ఏదో వ్యవసాయం చేస్తున్నాడు, ఏదో పశుపోషణ 4 పశువులు పెట్టాడు, ఏముంది ఆయన దగ్గర నేను నేర్చుకోవడానికి, నేను అమెరికాలో ఉంటున్నాను, నేను ఆయన దగ్గర నేర్చుకోలేదు అప్పుడే. ఎంత దేని మీద మనం నిర్ణయం చూసుకోండి. ఎన్నైనా ఇట్లా ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. కానీ ఈ దృశ్యం అంటూ ఒకటి ఉందంటే దాన్ని చూసే ద్రష్ట ఉన్నాడా లేదా? జాగ్రత్త చిత్రాన్ని చూసే ద్రష్ట ఉన్నాడా లేదా? జాగ్రత్త అంతా కలిపి ఒక చిత్రం. మనిషి పుట్టిన దగ్గరికి పోయే లోపల 100 ఏళ్ల లోపల మెలకువలు చూసిన సమస్తం మొత్తాన్ని కలిపితే
దానికి జాగ్రత్త చిత్రం అని పేరు. అది ఒకటే చిత్రం అండి. ఏమిటా చిత్రం? జాగ్రత్త చిత్రం. మనకు వాళ్ళు చూశారు, వాడు ద్రష్ట. ద్రష్ట దృశ్యంలో కలిసిపోతుంది. గోడ మీద ఏదో అక్కడేదో చిత్రం ఉందండి. అందులో ఒక ఆయన ఇల్లు మండిపోతున్నట్టుగా, ఇల్లు కాలిపోతున్నట్టుగా బొమ్మేశాడు, చూశాడు. ఆ నా ఇల్లు కాలిపోతుంది అనుకున్నాడు. అది చిత్రం అని, ఆ చిత్రంలో ఇల్లు కాలిపోతుందని తెలిసే చూస్తున్నాడుగా. సత్యం తెలుసా తెలియలేదు ద్రష్ట? తెలుసు కదా. సత్యం తెలిసిన వాడే ద్రష్ట. ద్రష్ట ఎవరయ్యా అంటే సత్యం తెలిసిన వాడే ద్రష్ట. భ్రాంతిమయమైన వాడు ద్రష్ట కాదు. కాబట్టి జాగ్రత్తగా ఆ సత్య దృష్టిలో చూశాడు. ఓ ఎవడో బొమ్మ బాగా గీశాడు, చిత్రం బాగా గీశాడు, అక్కడ వరకు సర్టిఫికేట్ ఇస్తాడు కానీ అందులో మునిగిపోయిందా? జీవుడు ఎందుకు మునిగిపోతున్నాడు? రాష్ట్ర స్థానంలో దిగుతుంది. ఎప్పుడు నువ్వు రాష్ట్ర స్థానంలోనే దృశ్య స్థానానికి వెళ్ళి కూర్చోవు. వెంకటేశ్వర స్వామికి అలంకారం బాగా చేస్తానికి రాజేశ్వరం దానికోసం ప్రత్యేకంగా చేయి తిరిగినటువంటి ఆర్టిస్టులు ఉంటారు. ఎవరు పడేవాళ్ళు లేదు. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు. మనకి ప్రియం కాబట్టి ఆయనకు ప్రియం అంతే. ఆయన అలా చూస్తే మనకు ఆనందం కలుగు. ఎలాగా? దీనికి ఏమైనా ఉదాహరణ? పిల్లవాడిని తల్లి తయారు చేస్తుంది. తయారు చేసి ఏం చేస్తుంది? బాగున్నాడు, అదిష్టే తగిలేడు అని కానీ ఇప్పుడు మర్చిపోయినా లేదా? ఎవరు తయారు చేశారు? ఆ పిల్లవాడు అలా ఉన్నాడా? వాస్తవంగా అలా లేడు. ఈవిడ తయారు చేస్తున్నారు. తయారు చేసి ఎవరు ఆనందపడిపోయారు? దృశ్యంలో కలిసి. యశోదకి ఎందుకు మోక్షం అది? యశోదకి మోక్షం ఇచ్చాడు, చెప్పలేదు ఇక్కడ. అసలు దాని గురించి ఎక్కడా మీకు ఒక్క వాక్యం అడగను. అంత నానా కష్టాలు పడి ఈ పిల్లాడితో, అల్లరి పిల్లాడితో నానా కంప్లైంట్లు పడి, ఎవరంతా శ్రీకృష్ణ చంద్రం అంతా కంప్లైంట్లేనా కాదు? నేను అన్నీ చేసి రాను, యశోద కంప్లైంట్ అంతేనా కాదు? మరి అన్ని కష్టాలు పట్టి పెంచింది, ఆఖరికి కలయో వైష్ణవమాయో అర్థం కావట్లేదురా బాబో అని చెప్పింది కదా. మరి అంతో ఇంతో ఏదో చేయాలి కదా అని చేశాడు. మరి అంత పరమాత్మే ఒక్కసారి నెత్తి మీద చేయబెట్టి ఆవిడకి మోక్షం అయితే కదా. మనమేమో తల్లి కాబట్టి ఏమైనా పరమాత్మ నాకు మాత్రం మోక్షం ఇచ్చేస్తాడండి. ఎందుకని? నేను రోజు ఆయనకి అలంకారం చేస్తున్నానో చేయలేదు? వదిలితో అలంకారం చేశాం కదా, విశేషంగా అర్చన చేసామా చేయలేదా? అలంకారం చేసామా చేయలేదా? మరి పరమాత్మ ఏమాలి నాకు మోక్షం ఇచ్చారు అంతే అని ఆయన అట్లా చేసిన సందర్భం ఎక్కడైనా చూపెట్టమండి. జ్ఞానాదేవతపై జ్ఞానం సంపాదించాలి. ద్రష్టగా ఉండవలసింది, చాయిసే లేదు. సరే పోని ఆ కృష్ణ పరమాత్మ దేవకి వసుదేవులకు పుట్టాడు. పుట్టాడు పాపం వాళ్ళు చర్చాల్లో ఉండి నానా కష్టాలు పడి సంస్థలు టకటగా అందరినీ వేసేస్తూ ఉంటే, అంతమంది ఎంత టెన్షన్ అండి. పుట్టినవాడు వేసేస్తూ ఉంటే అంత టెన్షన్ లో అంత సమస్యలను అనుభవించి ఈ పిల్లాడి కంటే పుట్టగానే ఈ పిల్లాడిని పట్టుకెళ్ళి ఆ జోరు వానలో తుఫాన్లు యమునా నది దాటి రేపల్లికి వెళ్ళి మధుర నుంచి బృందావనం వెళ్ళి రేపల్లి అక్కడ అప్పచెప్పి మళ్ళా 16 ఏళ్ల తర్వాత ఈ పిల్లాడిని వెనక్కి వస్తే అప్పుడు శేఖర్ ఎంత కష్టపడ్డారు కదా. ప్రతి వసుదేవులకైనా మోక్షం ఇచ్చాడంటారా? భాగవతంలో ఆ మాట
అక్కడేమో అన్న నానా కష్టాలు పడి పెట్టిన యశోదకేమో ఇవ్వలేదు. ఇక్కడేమో 16 ఏళ్ల తర్వాత అంతా పనులన్నీ పూర్తయిపోయి ప్రశాంతంగా ఉండి రాజ్యం పరిపాలించే దశలో వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా వీళ్ళకి మోక్షం. ఏం పక్షపాతం అండి. పాయింట్ అక్కడ అది కాదు. కష్టం అక్కడ ఆవిడ పడింది, వీళ్ళు పడ్డారు. కానీ వీళ్ళు ద్రష్టగా వీళ్ళు ఎలా ఉన్నారు? ద్రష్ట. అక్కడ ఆవిడ ద్రష్ట. ఆవిడకు భక్తి. ఎలిజిబిలిటీ ఎంతవరకు? ద్రష్టగా లేవనుకోండి, ఎలిజిబిలిటీ ఇస్తాడు నీకు, కానీ ఎక్కడి వరకు ఇస్తాడు? భక్తి. ద్రష్ట. ఇప్పుడు నీకు గేట్ పాస్ ఇచ్చారా జ్ఞాన మార్గంలో పెట్టలేవు. కాబట్టి మానవ జీవితంలో మనం ఎట్లా జీవించాలి? ఇప్పుడు ద్రష్టగా జీవించాలి. దృశ్యంలో కలిసిపో. లేదు 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 లేదు. ఉంటే అప్పుడు కలయో వైష్ణవ మాయో అనే అవకాశం లేదు. ఏదో డిసైడ్ అయింది కల వైష్ణవం అది అట్లా అనమాట. అందుకని జాగ్రత్తగా మనం ఇస్తే అవతార ప్రకటన సందర్భాలు అది కూడా ఈ మౌలిక సూత్రాలను ఏం దాటలేదు. సృష్టి ధర్మాలను అతిక్రమించి ఏం చేయదు. పోనీ రామావతారం తీసుకు. రామావతారంలో జ్ఞానం ఎవరికి బోధించాడు? హనుమంతుడికి ఒక్కడికే బోధించాడు. కనీసం వాళ్ళ అమ్మకో వాళ్ళ నాయన గారికో 14 ఏళ్ళు పక్కనే ఉన్నాడు కదా, నిద్రాహారాలు మానేసి లక్ష్మణుడుకు వచ్చు కదండి పాపం. ద్రష్టగా లేదు. ఏది కారణజన్ముడై ఉండి కూడా వాళ్ళందరూ కారణజన్ములే కదా. రామలక్ష్మణ భరత శత్రువులందరూ కారణజన్ములు. మనలాగా కర్మజీవులుగా పుట్టలేదు. సరాసరి వైకుంఠానికి దిగారు, ఆయనతో పాటు సహా దిగిన వాడు. కానీ వాళ్ళు ద్రష్టగా లేదు. అందువలన జ్ఞానాదేవత ఏమనుకుంటారు? దృశ్యంలో కలిసిపోయినట్లయితే ఎటువంటి వాళ్ళైనా సరే ఆ పరిణామాన్ని అనుభవించవలసిందే, పొందవలసిందే. ద్రష్టగా ఉంటేనే మరి మధ్యలో దర్శనం ఏం చేయాలి? ఇక్కడేమో దృశ్యం ఉంది, ఇక్కడేమో ద్రష్ట ఉంది. ఈ ద్రష్టకి ఈ దృశ్యానికి ఉన్న సంబంధం ఏమిటి? దర్శనం. దర్శనం అనే సంబంధం లేకపోతే ఈ దృశ్యం కనబడుతుంటారా? కనబడదు కదా. ఇప్పుడు అసలే రేపు మనం ఏ దర్శనం చేయాలి? ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళాలి. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా నారాయణ దర్శించాలి. దర్శిస్తే వైకుంఠ ప్రాప్తే. రేపే వైకుంఠ ఏకాదశి విశేషం అదే. రేపు కనుక ఉత్తర ద్వార దర్శనం చేస్తే వైకుంఠ ప్రాప్తే. ఏమో చూస్తావు, అర్ధరాత్రి చూస్తావు, తెల్లవారులు చూస్తావు. ఇదే ఏకాదశి నాటి మీరు వైకుంఠ ద్వార దర్శనం చెయ్యాలి. విష్ణుమూర్తిని నారాయణ దర్శనం చేస్తే ఏమిటి మీకు ఫలితం? వైకుంఠ ప్రాప్తి. ఏమిటి వైకుంఠం అంటే? కుట్టిదమ్మ కానీ లేదు, అది వైకుంఠం. కష్టాలు లేకుండా వైకుంఠం అంతా కష్టాలు. కష్టాలు లేకపోతే మీకు జీవితం ఎట్లా ఉంటుంది తెలిసేప్పుడు? ఏం బాగుంది, అసలేం బాగుంది. ఎందుకనిట ఆకలి లేకపోతే అన్నం యొక్క ఆనందాన్ని నీకు తెలియదు. అలసట లేకపోతే నిద్ర యొక్క విశ్రాంతి నీకు అనుభవం ఆనందాన్ని ఇవ్వదు. సో కాబట్టి అసలు ఏ కష్టం ఉండదంటే హాయిగా విష్ణుమూర్తితో పాటు మనం కూడా ప్రశాంతంగా పడుకుంటాడు. ఆయన ఎప్పుడు పడుకునే ఉంటాడు. ఆయన ఏ పని ఏం పని చేస్తాడు? కదలకుండా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటి? ఇప్పుడు లెర్నింగ్ యాటిట్యూడ్ ఏమిటి? అందులో కదలకుండా. నీ ఉత్తర ద్వారంలో ఆయన కదలకుండా ఉంది. కాబట్టి ఉత్తర ద్వార దర్శనం కదలకుండా ఉన్న విష్ణుమూర్తిని చెయ్యాలి. ఏనా కాదు? ఉత్సవ విగ్రహం చూడాలి, ప్రధానమూర్తిని చూడాలి. ఉత్తర ద్వారం ఎక్కడ ఉందో అక్కడ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దృష్టి ఎక్కడ పెట్టాలంటే ఇప్పుడు ద్రష్టగా కదలకుండగా ఉత్తర ద్వారంలో శాశ్వతంగా సాక్షిగా ఉన్నవాడు వాడి మీద దృష్టి నిలపాలి. అది ఆ శ్లోకం అర్థం. అంతేగాని నాసాగ్రమణం కాదు.
ఇప్పుడు మనం ధ్యానం చేయాలంటే ఎక్కడ పెట్టుకుంటున్నాం? నాసాగ్రే నవమౌక్తికం. నాసాగ్రం అంటే ఏమి? ముక్కుకొన. ముక్కుకొన కానీ ఎంత అనుకోవాలి? సుషుమ్నాక్షం అనుకోవచ్చుగా, అనుకోకుండా అనుకోవచ్చుగా. డికోడెడ్ లాంగ్వేజ్ మార్మికంగా చెప్పాడు. అయితే వాచ్యార్థంతో స్వీకరించి నాసాగ్రం అంటే ఈ ముక్కు చివరను లేకపోతే ఈ చివరను అని ఆగిపోకూడదు. అంటే ఆ దర్శన అన్నటువంటి మార్గంలో దర్శనాలు కలుగుతాయా కలగవా? ధ్యాన మార్గంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ అంతర్ముఖ ప్రయాణం చేసేటప్పుడు అనేక రకాల దర్శనాలు కలుగుతాయా కలగవా? కానీ ఆ దర్శన దృశ్యం కదా. ఆ దర్శనంలో నీకేం కనబడింది? దృశ్యం. ప్రతి వాళ్ళు ఏదో చెప్తారా చెప్పరా? రాత్రి సాయిబాబా గారు వచ్చారండి, రావుడితో నా నెత్తి మీద కొట్టారండి బాబు. రావుడితో నెత్తి మీద కొట్టారని సాయిబాబా గారు రావడం బాబు ఏమనంటే తెలియదు. రాత్రి కాలంలో మాత్రం సాయిబాబా గారు వచ్చారు, రాత్రి రావుడితో నన్ను కొట్టారు. వెంటనే మెలకు కూడా వచ్చింది, తెరా చూస్తా. ఇప్పుడు ఇది కరెక్టేనా కాదా నన్ను అడిగితే ఇప్పుడు నేనేం చెప్పాలి? అది ఇంకా ప్రాబ్లం అయింది. కొంతమంది వచ్చిందంటే నాకు రాలేదంటే నేనే మరి ఉన్నాయా ఛానల్ పెట్టి చెప్తున్నాం అందుకని అయితే కుదరదని ఓ టీవీ ఛానల్ ఉంది దానికోసం. దానికి వాళ్ళు అందులో వేసి చెప్తుంటారు, ఇవాళ ధ్యానం చేశానంటే ఇది కనపడింది, ఇది అనుకోండి. సో ఎవరు కూడా వాడి. సో అందుకని వీటిలో నుంచి మనల్ని బయటపడేయడం కోసం ఈ ఉపదేశాన్ని చెప్తున్నా. దర్శనం అనేది ఇంటర్మీడియట్. అది ఎటువంటిదండి? ఇంటర్మీడియట్ అంటే ఎటువంటిది? నాకు కాబోయే భార్య ఇలా ఉంటుంది, నాకు కాబోయే భర్త ఇలా ఉంటాడు అని కళ్యాణ యోగం దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక దర్శనం ఉంది. ఎప్పుడు పెళ్లి చూపులు సక్సెస్ అవుతాయి? ఈ మ్యాచ్ అవడం అంటే ఇదే. వాడికి లోపల ఆ కళ్యాణ యోగం దగ్గరికి వచ్చేసేటప్పటికి నాకు కాబోయే భార్య ఇలా ఉంటుంది అని ఒక ఊహ, ఒక దర్శనం వచ్చేస్తాం, విజన్ వచ్చేస్తాం. ఆ విజన్ కి మ్యాచ్ అయ్యే దగ్గర వచ్చేస్తాం. బాగుంది 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 అంతే. ఇద్దరు అది సేమ్, ఇద్దరిలో సేమ్. వధువైనా అంతే, వరుడైనా. ఇక్కడ ఒక ఊహ రావాలన్నమాట. ఇట్లా నాకు కాబోయే వరుడు ఇలా ఉంటాడు, భర్త ఇలా ఉంటాడు అని ఒక విజన్ వస్తాడు. ఇట్లా చూస్తాను, ఇట్లా చూస్తాను. ఓకే 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 మ్యాచ్, విజన్ కి మ్యాచ్ అయ్యి కాబట్టి యాక్సెప్ట్. తర్వాత ఎలా ఉండాల్సిన తర్వాత విషయం. ముందు మాత్రం ఆ విషయం పనిచేస్తాం, అంతేనా కదా? ఇలాంటి జీవితంలో చాలా ఉంటాయి. నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. మీరు సాధారణంగా ఎవరైనా వివాహం అయిపోయిన తర్వాత ఏమా ఇతనే నీకు ఎట్లా నచ్చాడమ్మా అని అడగండి, చెప్పలేదు అప్పుడు. కాదండి, ఈ విజన్ మాసిపోదు. వివాహం అయిన తర్వాత ఏ విజన్ ద్వారా ఈయనే నా వరుడని ఒప్పుకుందో, ఈవిడే నా వధువుని ఒప్పుకున్నాడు, ఈ విజన్ కాస్త కరిగిపోతుంది. కళ ఎట్లా కరిగిపోతుందో ఈ విజన్ కూడా అట్లా కరిగిపోతుంది, నిలబడు. అయిపోయిన తర్వాత అడిగామనుకోండి చెప్పలేదు, అప్పుడేదో అట్లా అనిపించింది. ఆ అనిపించడం దర్శనం. మానవ జీవితం జననం నుంచి మరణం దాకా ఆఖరికి మృత్యువు రావాలండి. మృత్యువు రావాలన్నా కూడా ఎంత విషయం దర్శనం వస్తుందండి. మృత్యువు ముందు దర్శనం వస్తుంది ఎవరికైనా సరే. ఆ విజన్ రాగానే ఓకే సరే కదా వెళ్ళిపోవడం. విడిపోయేవాడికే వస్తుంది, పక్కన ఉన్న వాళ్ళకి రాదు. అర్థమైనా? ఎవడో చెప్పా పెట్టకుండా పోయేటట్టు ఉంటుంది. ఇప్పుడు ఉన్నారు చెప్పా పెట్టకుండా కూడా నీకు చెప్పడానికి వాడికే తెలిసిందే, వాడికి మృత్యుదేవతకి మాత్రమే తెలిసిందే, మిగిలిన వాళ్ళకి తెలియదు. ఎంత చెప్తాడు మరి? పంచయోగ ఇంద్రియాలు మరణ వేదన ప్రారంభమైన ఇంకేం పని చేయదు, వెంటనే పని. మరి ఆ దర్శనాన్ని నిన్ను నడిపిస్తుంది అక్కడ. సరే, ఇంతకీ వైకుంఠం నుంచి దేవతలు వచ్చి పట్టుకెళ్తానంటారా పట్టుకెళ్ళంటారా? నారాయణ నామస్మరణ జీవితం అంతా చేశాడండి. పుష్పక విమానంలో పట్టుకెళ్ళాలా వద్దా వైకుంఠ దేవతలు? ఎవరిని పట్టుకెళ్ళాడు? ఇప్పుడు శరీరాన్ని ద్రష్టనే, శరీరానా ద్రష్టనే? శరీరం ఎక్కడ వదిలేస్తాడు కదా. వెళితే గిడితే వైకుంఠానికి ఎవరు వెళ్ళాలంటే ద్రష్టే వెళ్ళాలి అంతే.
అంతేగాని శరీరం వెళ్ళదు కదా. కాబట్టి నీ శరీరం నీకు దృశ్యం. నా గొడవ యథావాదు ఇప్పుడు అక్కడికి వచ్చిన విషయం. నీ శరీరం దృశ్యం, నువ్వు ద్రష్టవి. మరి శరీర వ్యవహారం, శరీర వ్యవహారం, శరీర వ్యవహారం, శరీరం దృశ్యం, శరీర వ్యవహారం ప్రతిబింబం, శరీర వ్యవహారం, దృశ్యం, శరీర వ్యవహారం, శరీర వ్యవహారం, కళలో కళ, కళలో కళ. ఎటువంటిదండి అది? కళలో కళ. కళలో కళ వస్తుంది ఎక్కడ? ఇప్పుడు ట్రై చేశారా మీరు? కళలో కళ ఎలా అంటే కంటిన్యూ అయిపోతుంది. కళలో కళ అంతే కదండి. ఏదో బ్రహ్మాండమైన కళ వచ్చిందండి, లేవాలనిపించలేదు, అలాగే కంటిన్యూ చేశారు. అప్పుడేమైంది? కళలో కళ మరో కళ వచ్చి జాడ అయిపోతుంది. విమానంలో పెడుతూ ఉంటాడండి, దూకితే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చిందండి. నిజంగా అప్పుడు ఆలోచన, కళలో దూకితే ఎలా ఉంటాడు ఎవరు చెప్తారు? అప్పుడు ఏం జరిగిపోతుంది? కళలో ఈ సజెషన్ యాడ్ అవుతుంది. యాడ్ ఏమైపోతుంది? దూకేస్తాడు. ఇళ్లలో దూకకపోవచ్చు, కానీ కళలో విమానంలో దూకేస్తుంది, బాగానే సేఫ్ గా ల్యాండ్ అవుతుంది. ఎలా జరిగింది ఇప్పుడు? కళలో కళ. అంటే ఇంకో ఉదాహరణ చెప్తాను. ఈ శరీర వ్యవహారంలో అసంతృప్తి ఏర్పడుతున్నది రోజువారీ జీవితం. మరి అసంతృప్తి ఏంటి? అసంతృప్తి ఏంటి? అసంతృప్తి ఏర్పడాలా వద్దా? అదే నీ పురోగమనానికి ఇంధనం. ఏమన్నా బెటర్ ఐడియాస్ వేయాలి అంటే అసంతృప్తి ఉంటేనేగా బెటర్ ఐడియాస్, బెటర్మెంట్ ఆలోచించేది. మరి అసంతృప్తి ఏమిటి అసలు? ఇదేమో శరీరం మీరు దృశ్యం అన్నారు, మరి ఈ శరీర వ్యవహారంలో అసంతృప్తి ఏర్పడుతుందిగా, నాకు అనుభవానికి వస్తుందిగా, మరి దాని సంగతి ఏంటి? దృశ్యానికి అసంతృప్తి అనే అనుభవం ఎలా వస్తుంది? ద్రష్టకు వస్తుందిగా. ద్రష్టగా మరి కదలడు, అవ్యవహారి, సాక్షి, ప్రకాశం, బింబం, ఇక్కడికేమి లేదు, ఇప్పుడు సత్తు అంటున్నారు కదా. ఈ శరీరం దృశ్యం అయితే ఈ దృశ్యానికి మనం జీవిస్తే ఆ దృశ్యం ద్వారా అనే అనుభవం అన్నది ఉందా లేదా? రోజువారీ జీవితంలో ఉందిగా. నేను ఎలా తీసుకోవాలి? హౌ ఐ షుడ్ రిసీవ్ ఇట్? వ్యవహరిస్తే సంతృప్తి అసంతృప్తి వస్తుంది, మరి ఎలా చేయగలగాలి? కళలో ఆకలి. ఏంటంటే అసంతృప్తి, కళలో ఆకలి. ఏం చేయాలి ఇప్పుడు? కళలో తినాలా, ఇళ్ళలో తినాలా? ఆకలిస్తాయి వేసుకుంటే ఆకలి ఉన్నప్పుడు కళలోనే అన్నం తినేయాలి. అప్పుడు కళలో ఆకలి, కళలోనే చిరు. కాబట్టి ఈ శరీరంతో జీవించే జీవితంలో ఏ రకమైన అసంతృప్తులు కానీ సంతృప్తులు కానీ, కళలో ఆకలి వంటిది, కళలో ఆహారం తినటం లాంటిది అంతే తప్ప అది దృశ్య భ్రాంతిలో భాగమే తప్ప ద్రష్ట కాదు. ఒప్పుకుంటారా? 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 ఒప్పుకుంటే వెంటనే ప్రశ్న వస్తున్నది, ఏమిటి? మృత్యు భయం శరీరానికి దృశ్యంలో భాగమేగా. శరీరం ఉంటేనేగా మృత్యు భయం. శరీరం లేదా మృత్యు భయం లేదుగా. నేనా కదా ఆకాశానికి మృత్యు భయం ఉందా? లేదుగా. జ్ఞాతకు మృత్యు భయం లేదండి. ఆకాశంలో ఆకాశం జ్ఞాత, వాడికి మృత్యు భయం లేదు. మృత్యు స్థానం ఎక్కడ? పృథ్వీలో పృథ్వీ. మృత్యుదేవ స్థానం ఎక్కడ? పృథ్వీలో పృథ్వీ. అది శరీరం అనే దృశ్యంలో భాగం అంతే కదా. జ్ఞాత ద్రష్ట అయితే మిగిలిన 24 దృశ్యం అయితే ఆ మృత్యుదేవత వల్ల మీకు వచ్చిన ప్రభావం మృత్యు భయం అనేటటువంటిది దృశ్యంలో భాగం అయితే నీకు అనుభవం అవ్వాలంటావా? అక్కడ ద్రష్టకే సంబంధం. మరి ఇప్పుడు దాన్ని ఎలా స్వీకరించు? అనుభవానికి వస్తున్నా రావట్లేదు. ప్రసవ వేదన, మరణ వేదన అనుభవానికి వస్తున్నాయి రావట్లేదా? వస్తున్నాయి. మరి నేను దాన్ని ఎట్లా స్వీకరిద్దాను? ద్రష్టకు వచ్చింది
పెద్ద బిగ్ క్వశ్చన్. అనుభవానికి రావట్లేదా? వస్తున్నాయి. నేను అది సత్యం అంటే అప్పుడేమైపోయాను? నేనే జీవుడు. ఆ దృశ్యము, ఆ దృశ్య వ్యవహారము, ఆ అనుభవాలు సత్యం అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏమని? నేనే జీవుడిని, ద్రష్టే జీవుడు. అవి అసత్యం, అవి భ్రాంతి, అవి ప్రతిబింబం, అవి కలబట్టివి, అవి మిథ్యా వస్తువులు, అవి మిథ్యానుభవములు అని తోసేస్తే నేను ఆత్మస్వరూపుడు. అంతే కదా? కొత్తగా ద్రష్ట వచ్చాడు. ఇప్పుడు ఆత్మ అంటే రాలేదు, ఉన్న ద్రష్టే. ఈ దృశ్యము, దృశ్య వ్యవహారము, ఆ వ్యవహారంలో ఏర్పడిన అనుభవాలు సత్యంగా భావించిన వాడు, నావే అని అభిమానించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవుడు. ఎవడైతే అట్లా అభిమానించలేదు, ఆ సంబంధాన్ని, సంగత్వం అనే సంబంధాన్ని వదిలేసాడు, వాటిని భ్రాంతిగా చూశాడు, ప్రతిబింబంగా చూశాడు, మిథ్యా వస్తువులుగా చూశాడు, మిథ్యా అనుభవంగా చూశాడు, వాడెవడు? ఆత్మస్వరూపుడు. ఒకే ద్రష్ట. అదేనండి. మరి నేను ఇప్పుడు దీన్ని ఎలా స్వీకరించాలి? సత్యానుభవంగా స్వీకరించాలి, సత్యానుభవం, మిథ్యానుభవంగా స్వీకరించాలంటారా? సత్యానుభవం అని ఎట్లా అనుభవానికి వస్తాను మరి? అట్లా చూడట్లేదు. ఎలా ఎలా ఉంటాడు? సత్య దీనిలో లేదు. నేను సత్యం అంటున్నాడు. కాలంలో పాము కాటేసిందండి. ఎప్పుడేసింది? కాలంలో పాము కాటేసింది. భయం వచ్చినా రాలేదు? వచ్చిందా? కలలో, ఇళ్ళలో కాదు, కలలో పాము వచ్చింది, మీ మీద నుంచి బాగింది, కాటు కూడా వేసేసింది. ముచ్చమటలు పట్టేవా? భయంతో ముచ్చమటలు కూడా పట్టేస్తాయి. ఇళ్ళలో పడ్డాయి, కళ్ళలో పడ్డాయి, ఇళ్ళలో కూడా పట్టేస్తాయి. అంతే కదా? అనుభవం స్వీకరించాడు కదా మరి. ఇప్పుడు దాంట్లోంచి బయటపడాలంటే మార్గం మేలుకొని ఇది కళ అనే నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ భయం తప్పు. అంతకు మించి వేరే ఏమైనా చేస్తే కూడదు. కళలోనే విచారం చేస్తే పోతాయి. కళలో విచారణ చేసే శక్తి ఉండదు, కానీ శక్తి లేదు కదా, అసాధ్యంగా. అది అట్లా జరగదు. కాబట్టి ద్రష్ట మరణ వేదనను కానీ, ప్రసవ వేదనను కానీ నీకు ఎలా చూడాలట? కళలో ఏర్పడిన భయము వలె చూడాలి. పరిష్కారం ఏమిటా? మేల్కొంటే కళ లేదు, జీవుడుగా ఉంటుంది, ఆత్మగా ఉంటుంది. అంతే కదా మరి, జీవుడేగా. వస్తాత్రయం జీవుడికే గాని ఆత్మకు లేదు కదమ్మా. కళలో విచారణ చేశాడంటే మరి అప్పుడు వ్యవహరించాడుగా. ఎవడు వ్యవహరిస్తాడు? సిచ్యుయేషనల్ రియాక్షన్. అంటే కళలో ఎలా సిచ్యుయేషనల్ రియాక్షన్, కళలో కూడా ఓ సిచ్యుయేషనల్ రియాక్షన్. రోజు కాన్స్ అక్కడ కూడా చెప్తాడు. కానీ ఆత్మ అవ్యవహారిక, ద్రష్ట అవ్యవహారిక, స్పందించదు కదా. విచారణ ఎలా చేస్తుంది మరి? అప్పుడు జీవుడు కదా వాడు. ఇంద్రియాలు తగ్గుతున్నాయి అంతే. వచ్చింది, భయపడ్డాడు, కాటేసింది, దుఃఖం కూడా వచ్చింది. పోయాను అనుకున్నాడు శాంతం. పోయాను అనుకుని లేచాడు అంతే. ఉన్నాడా? పోయాడా? ఇప్పుడు అదే ఇంకా పోలేదురా బాబు, నేను ఉంటున్నాను. కళలో ఏమనుకున్నాడో నేను పోయాను అనుకోండి, మెలకుంటే ఏమైంది? అదే కళ అని గ్రహింపుకు వాడికే వచ్చిందంట. ఎవరన్నా పక్కన ఉన్నవాడు చెప్పారు. జగత్తు యొక్క సహాయం అక్కడ సున్నా. ఎంతో ఆధారపడ్డాలి ఈ జగత్తు మీద. మరి నీ మృత్యు భయంలో ఈ జగత్తు ఏం సహాయపడలేదు. అది అశక్తి, అది నీకు ఉపయోగపడతావు. కాబట్టి నేను ఎంతో ఆస్తులు సంపాదించుకున్నాను, నేను ఎంతో కుటుంబాన్ని సంపాదించుకున్నాను, నేను ఎంతో అష్టైశ్వర్యాలు కూడా సంపాదించుకున్నాను. నా వెనకాల 10,000 మందిని కూడా అంగబలాన్ని సృష్టించుకున్నాను, నన్ను రక్షించే సైన్యాన్ని కూడా సృష్టించుకున్నాను, నేను కట్టిన కోట కూడా అద్భుతంగా ఉంది. ఇవన్నీ జగత్తు కాదు. అందుకని దీనికి ఏమని పేరు? దృశ్యమాన జగత్. దీనికి ఏమని పేరండి? దృశ్యమాన జగత్. అంతే.
ఈ దృశ్యమాన జగత్ ఎప్పుడు పనికిరాదు? మృత్యు భయం వచ్చినప్పుడు ఈ దృశ్యమాన జగత్తు ఏ సహాయము చేయలేదు. మరేం ఏది ఉపయోగపడుతుందా నీకు? మేలుకొనుట. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మేలుకొనుము. ఎక్కడ మేలుకోవాలండి? ద్రష్ట. ఎటువంటి ద్రష్ట? ఎటువంటి ద్రష్ట? సత్యం. అటువంటి ద్రష్ట ఎవరిలో అయితే దృశ్యము దర్శనము విలీనమైంది అప్పుడే వాడు మేల్కొన్నాడండి. అప్పటి వరకు ఉన్న దృశ్యం ఎవరిలో కలిసిపోయింది? ఎవరిలోంచి వచ్చింది? వాడిలోంచి వచ్చింది. ఎవరిలో కలిసిపోయింది? నీలోంచి వచ్చిన జగత్తు, నీలోంచి వచ్చిన జీవుడు ఇద్దరు కూడా నీలోనే కలిసి, దర్శనము లేదు, దృశ్యము లేదు, కేవల ద్రష్ట మాత్రమే. ఏ స్థానంలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు, దాని మీద దృష్టిని కేంద్రీకరించము. అదిట సాధన. కాబట్టి ఏ సాధన చేయమంటారండి? ఎక్కడ ఉంటే, ఏ స్థితిలో ఉంటే నీ మీద దృశ్యము దర్శనము ప్రభావితం కావు, నీ లోపల నుంచే ఉత్పన్నమై పునః నీలోనే లయమైపోతున్నాయి అనే జ్ఞానం నీకు కలుగుతుందో, నీవు వాటి చేత ప్రభావితం కానటువంటి, సంబంధం లేనటువంటి, అసంగుడైనటువంటి ద్రష్ట స్థానం ఎక్కడైతే ఉందో అక్కడ దృష్టి నీకు చెప్పబట్లేదు. నాకు తెలియదు అసలు ఇంకేం కావాలి. ఇప్పుడు ముక్తి కావాలి అంతే కదా. ఓకే, గ్రాండ్ రహస్యం చెప్పేటప్పుడు ఒక స్థానంలో ఒక స్థితిలో ఈ సమస్త ప్రపంచం మీరు అనుకున్నటువంటి దాకా విచారణ చేసిన విశ్వడు దైదుడు బ్రాహ్మణుడు ప్రత్యేగాత్మ స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, తత్వ వ్యవహారమైన వ్యవహారం, పంచీకరణ 5/5, పిండాండంలో 5/5, బ్రహ్మాండంలో 5/5, 4 తనువు, దేవతనువులు, ఈశ్వరతను, పంచ ప్రాణాలు, పంచకోశాలు, అసలు 3 రోజుల నుంచి అదే పట్టణం కొట్టి మీరు ఇదంతా దంచేసామా లేదా? ఇప్పుడు ఈ దంచేసిందంతా ఫైనల్ గా నిర్ణయం చెప్తున్నాడు. అంతా దృశ్యం. అంత విచారణ చేసేవే, ఇదంతా దృశ్య విచారణ అంటే. ఈ దృశ్యానికి ఆధారం ద్రష్ట. ఆ ద్రష్టలో నుంచి ఇది బయటకు వస్తారు. ఒక కాలంలో ఉన్నట్టు వస్తాం, ఒక కాలంలో వాడు వాడలాగే ఏ స్థితిలో అయితే, ఏ స్థానంలో అయితే ద్రష్ట కదలకుండా తనలో నుంచి దృశ్యము దర్శనము ఉత్పన్నమై తనయందే వ్యవహరించి తనలోనే లయమైపోతున్నాడు. జ్ఞానాన్ని సాక్షిగా చూస్తున్నాడు, జ్ఞానాన్ని సాక్షిగా చూస్తున్నాడు. మేము చేస్తే అలానే అది హృదయం. ఏమో చేస్తే ఏదైనా ఆధ్యాత్మ హృదయం, బట్టి హృదయం, దానికి అధ్యాత్మ హృదయం. కాబట్టి దాని మీద దృష్టి నీకు ఆ సాధన చేసినట్లయితే ఇది తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఇది దృశ్యం తెలుసుకోవడానికి ఎంతసేపు? చిన్న రుద్రాక్షలు బాగుంటాయంట, పెద్ద రుద్రాక్షలు బాగుంటాయంట. కాశీ బాగుంటుంది అంటావా, కాంచీపురం బాగుంటుంది? ఎన్నో తీసిపోయట్లా. ప్రసవ వేదన బాగుంటుంది అంటావా, మరణ వేదన బాగుంటుంది? ప్రసవ వేదన బాగుంటుందా, మరణ వేదన బాగుంటుంది? ఒక్కొక్క వేదన అంటూ బాగుంటుందంటే బాబు అనకూడదు, గుర్తుపెట్టుకోవాలి. వ్యవహారంతో కలిపి దృశ్యం. కేవలం వస్తువు ఒకటే దృశ్యం కాదు, వస్తువుకు సంబంధించిన వ్యవహారం కూడా దృశ్యంలో భాగం. అందుకే ఇందాకనే చెప్పింది, కళలో ఆకలి, కళలోని భయం, కళలోని కళ, అవన్నీ ఎందుకు చెప్పారు? అది కళలో వ్యవహారం, అన్ని అందులో భాగమే, తప్ప వాస్తవం కాదు కదా. సరేనండి, నేను అర్జెంట్ గా అర్ధరాత్రి ఏం చేశానంటే పిలిచారు. బ్రహ్మాండానికి నువ్వు అధిపతికి నేనే నియమించాం, నీకు పురాకృత పుణ్య విశేషం చాలా ఉంది. 1000 వాజపేయాలు 1000 రాజసూయాలు చేసినటువంటి పుణ్యఫలాంతానికి వచ్చేసింది.
దానికి బ్రహ్మాండ అధిష్టానం ఇచ్చేసాము అని పిలిచారు అనుకో. ఆయన అప్పుడు స్ఫురించాలి. ఓకేనండి నేను వచ్చేస్తున్నాను వెళ్ళిపోయి ఇంకే సంగతులే. అది సన్నని అహం. నిజండి ఇది సన్నని అహం అంటే అది. ఆ బ్రహ్మాండ అధిష్టాన పీఠం మీద కూర్చోబెట్టి బాగుంది అంటావే, అది సన్నని అహం. దానికి సాక్షి ద్రష్ట, దీని కాదు. ప్రసవ వేదన మరణ వేదన పడుతున్న దృశ్యానికి సాక్షి ద్రష్ట అంటే చాలు అంటున్నాడు. బ్రహ్మాండ అధిష్టానం నీవయ్యా, ఈశ్వరుడు కదా. జగజ్జీవేశ్వరుడు ఎవరు? నువ్వు ఈశ్వరుడు. జీవుడు కాదండి ఎవరు? రెండు కాదండి ఎవరు? ఈశ్వరుడు కదా. నాకు ప్రసవ వేదన దృశ్యమే మరణ వేదన దృశ్యమే అన్నావు అనుకోండి, అప్పుడు నీకు జీవస్థానం పోయింది, ఈశ్వర స్థానం వచ్చింది. అర్థమైందా? ఈశ్వర స్థానం రాగానే ఏం పిలిచారు? రెండు మహానుభావం మీకోసం ఎదురు సిక్కాళిగా ఉంది, రావయ్యా బాబు వెంటయ్యా. అప్పుడేమవుతుంది? చిన్న సంసారమై పెద్ద సంసారం వస్తున్నప్పుడు అంటే ఈశ్వర స్థితిని కూడా బ్రహ్మాండ వ్యవహారాన్ని కూడా నువ్వు దృశ్యమని భావించు. దానికి సాక్షి అక్కడ పెట్టాలన్న దృష్టి. అంటే ముందు ఎక్కడ పెట్టాలి? ముందు ఈశ్వరుడు వెంట పెట్టాలి. డైరెక్ట్ గా ఈశ్వరుడికి సాక్షి అయ్యే అవకాశం. ముందేం చేయాలి? ఈశ్వరుడు జీవధనంలో దాటాలన్నమాట. ఆ తర్వాత ఈశ్వరధనం. అంటే అక్కడ ఆగిపోకూడదని చెప్తున్నాడు. ఏంటి ఈశ్వరధనులు ఏంటంటే విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మ. ఈ విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతుల్లో ఆగిపోకూడదు. విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతుల్లో ఆగిపోతే పరమాత్మ స్థితికి చేరాలి. పరమాత్మ ద్రష్ట. ఇక్కడ ఎవరు? ప్రత్యేగాత్మ ద్రష్ట. ఇక్కడ ఎట్టా అయితే 5, 25, 24కి ద్రష్ట సాక్షి, అక్కడ కూడా 5, 25కి కుటస్థుడు ద్రష్ట సాక్షి. 5, 25 సమిష్టి వ్యవహారం, ఈశ్వర వ్యవహారం. ఈ 5, 25 జీవ వ్యవహారం, శ్రేష్ఠి వ్యవహారం. ఏ వ్యవహారమైన దృశ్యంలో భాగమే కదయ్యా బాబు. తినక మీరు ఎప్పుడైనా చూసారా? పట్టు చీరలు తయారు చేసేవాళ్ళు నేత చీరలు కట్టుకుంటారు. రోజు వాడు నేస్తారంట పట్టు చీర. నేసే మగ్గాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరు పట్టు చీర కట్టుకోరు. ఎందుకని? అదో భ్రాంతి వాడికి ఆల్రెడీ తెలుసు. వాడేగా తయారు చేస్తున్నాడు. అడుగు బేగతోటి పట్టు చీర తయారు చేసాడా లేదా? దాని మీద రంగురంగుండి వెళ్తే ఎంతసేపు పట్టు చీర ఎంతసేపు అయినా చెప్తాడు. అదే నెమలి ఏమంటాడు? డిజైన్ల గురించి చెప్తారు ఏంటంటే చెప్తాడు. నెమలి పెంచామండి, ఇది నెమలి కాంటామండి, ఏదో రకరకాల అదంతా స్టోరీ ఏదో చెప్తాడు. చెప్తే కొనేవాడికి ఇప్పుడు ఏం కనబడదు. ఇప్పుడు ఆ పట్టు చీర వాడే కట్టుకున్నట్టు, ఆ నెమలి కంఠం రంగు వాడే అయిపోయినట్టు, ఆ నెమలి పింఛం వాడి అయిపోయినట్టు, నిజంగానే దాన్ని ధరిస్తే వాడు బాగున్నట్టు, ఇవన్నీ వాడి దర్శనంలో వచ్చేసినాయి. రాలేదు ఎప్పుడు? వచ్చేసినాయి ఆల్రెడీ. వీడి దర్శనంలో ఉండగానే కొనేస్తాడనే సంగతి వాడికి తెలుసా తెలీదా? కాదు, నీ బదులు వాడే నిర్ణయం చేస్తుంది మీకు బాగుంటుందా. నీకు ఛాయిస్ ఇవ్వడం వాడు. ఎందుకని? నీకు ఛాయిస్ ఇస్తే నువ్వు ఆ కాలాన్ని బయటకు వచ్చేస్తావు. బయటకు వచ్చేసావంటే మళ్ళీ వస్తాలేవయా. అందుకని నువ్వు ఆ కళలో ఉండగానే నీ చేత ఇది బాగుంటుంది. చూసాక నువ్వు చూసిన ఇదే బాగుంటుంది నీకు, మీరు తీసేసుకోండి టమాటో విని. ఇట్లా ఎవరైతే ఇలా తయారు చేస్తున్నాడో ఆయన ఎవరు? ఈశ్వరుడు. తయారీకర్త ఎవరు? ఈశ్వరుడు. అని కూడా ఇప్పుడు ఏం చేశాడు? ఆ పట్టుదల తయారు చేసిన వాళ్ళలాగా జగద్భ్రాంతిలో పట్టేసి ఈశ్వరుడు మన నిద్ర పడేసాడు జీవుడిని జగద్భ్రాంతిలో పట్టేసేసాడు. ఒకసారి మేలుకున్నామనుకో అప్పుడేమైంది? జీవుడు కాదు ఈశ్వరుడే. మేల్కొంటే ఎవరు? జీవుడు ఈశ్వరుడు అయిపోతాడు అంతే. మేలుకోకపోతే
మరి బంధము మేలుకోకపోవడం వల్ల వచ్చినట్టు, నిద్రపోవడం వల్ల వచ్చినట్టు బాగా ఆలోచించాలి. బంధం నిద్రపోవడం వల్ల వచ్చినట్ట, మేలుకోకపోవడం వల్ల వచ్చినట్టు. బంధం మేలుకోవడం వల్ల వచ్చినట్టావా, నిద్రపోవడం వల్ల? ద్రష్టగా ఉండేవాడికి నిద్ర, నిద్ర లేనివాడికి మేలుకోవడం. ఈ మేలుకోవడం నిద్ర అనేది అతను రెండింటి దాటితే రెండు స్థితులు చెప్తున్నాడంటే ద్వంద్వం కదా. ద్వంద్వం జీవుడికి ఉంటుంది కానీ ఈశ్వరుడికి ఉంటున్నాం. ఆయన ద్వంద్వాతీతుడు కదా. కాబట్టి ఈశ్వర స్థితిలో ఉన్నప్పుడు నీకు నిద్రపోవడము లేదు, మేలుకోవటము లేదు, బంధము లేదు, ముక్తి కూడా లేదు. జీవభావంలో నుంచి చూసినప్పుడే బంధము, ముక్తి. ఈశ్వరుడుగా కూర్చుని, ద్రష్టగా కూర్చుని చూస్తే బంధానికి లేదు. బంధానికి ప్రమాణం ఏదో చూడండి, అందరూ పోతే కదా సహజంగా ముక్త స్వరూపం. మరి అప్పుడు వ్యవహారంలో బంధం లేదు, ఈశ్వర స్థానం చూసిన వీడు లేడు కదా, జీవుడు లేడు కదా. అంటే వ్యవహారం చేత ప్రభావితం అయ్యేవాడు మాత్రమే, ద్వంద్వాల చేత ప్రభావితం అయ్యేవాడు మాత్రమే, దృశ్యం చేత ప్రభావితం అయ్యేవాడు మాత్రమే జీవుడని పిలువ. ప్రపంచాతీతుడు, దృశ్యాతీతుడు, ఇంకేమిటి అవిద్య. అంటే మాయాతీతుడు ఎక్కడ? ఓన్లీ అవిద్యోపాసనేది అంటే అనేం కోల్పోయాడు. ఇప్పుడు ఈ జ్ఞానం వల్ల అవిద్య పోగొట్టుకున్నాడు అంతే. శివుడు అవిద్యోపాసనుడు, ఈశ్వరుడు మాయోపాసనుడు. సో అందుకని జాగ్రత్తగా గమనించి విచారణ చేసి మేల్కొని ఏం పోగొట్టుకోవాలి? ఇప్పుడు ముందు అవిద్య, జీవాభ్రాంతి అయినటువంటి అవిద్యను, జీవభ్రాంతి అయినటువంటి అవిద్యను. అప్పుడే నీ మీద ఏం పనిచేయదు? ప్రపంచం పనిచేయదు, దృశ్యం పనిచేయదు, శరీరం పనిచేయదు, వ్యవహారం పనిచేయదు, అనుభవం పనిచేయదు. ఏది నీ మీద ప్రభావం? ఎప్పుడు ద్రష్టగా ఇక్కడ వచ్చాడు. ఇప్పుడు ఈశ్వరుడిగా వచ్చాడు. ఇప్పుడు ఈశ్వరుడికి ఏం చేశారు? సరేలేవయా, చిన్న పనులు చేయబోయి పెద్ద పనులనే చేయకొని కనీసం ఏం చెప్పాడు ఇప్పుడు? అవి చిన్న పనులు అన్నావు, అవి పనికిరాని అన్నావు, వేస్ట్ అన్నావు. సరే పనికి వచ్చే పనులు చేయి. సృష్టి, స్థితి, లయం బాగుంటది కదా. అప్పుడు అది పెద్ద పనులు చెప్తే గుర్తింపు ఎక్కువ ఉండదంటావా? చిన్న పనులు చెప్తే గుర్తింపు ఎక్కువ ఉండదంటావా? ఇప్పుడేం చూసు, మీ అమ్మాయి పెళ్ళండి, పెద్ద పనులు ఒకరికి చెప్తాం, చిన్న పనులు ఒకరికి చెప్తాం, అంతేనా కాదు? పెద్ద పనులు చెప్పిన వాడికి పెద్ద గుర్తింపు, అంతే కదా. వ్యవహారంలో చిన్న పనులు చెప్పిన వాడికి అంతే కదా. పెద్ద పనులు చేస్తాడు కాబట్టి వాడికి పెద్ద గుర్తింపు, మనం చిన్న పనులు చేస్తాం కాబట్టి మనకి చిన్న గుర్తింపు, అంతే కదా. తగి మంది కావాలి. సృష్టి స్థితిలో అయ్యాలనే పని అప్పు చెప్పాము, చేయాలా వద్దమన్నప్పుడు అలా ఇది కూడా దృశ్యమే కదా. ఏం స్మరించాలి ఇప్పుడు? ఇది కూడా దృశ్యమే కదండి బాబు, బ్రహ్మాండ దృశ్యం కాదు. పంచభూతాలు నువ్వు చెప్పినట్టు వింటాయి. ఇక్కడేమో పంచకోశాలు వింటాయి, అక్కడేమో పంచభూతాలు వింటాయి. ఎలా అంటే మార్పు వచ్చేస్తుంది, పరిణామం వచ్చేస్తుంది. ఒక ఆలోచన అనుకోండి, ఓ వరుసలో జీవులన్నీ ఉండేస్తాయి. ఇంకో ఆలోచన అనుకోండి, జీవులన్నీ పోతాయి. అంతే. ఒక సముద్రంలో ఒక అల వచ్చినట్టుగా వస్తే సృష్టి జరిగిపోయింది. మళ్ళీ ఇంకొక అల వస్తే ఈ ముందు అలపోతుంది కదా, మనం అయిపోయింది. కాబట్టి సృష్టి ఒక అల, స్థితి ఒక అల, లయం ఒక అల. సముద్రం ఏమన్నా మర్చిపోతారా? సముద్రం బ్రహ్మాండం. అదెప్పుడు? ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా సముద్రం అంటే బాగుంటుందంటావు, బాగోదంటావు? రాముడు కూడా సముద్రం ఏమడిగాడు? కొద్దిగా వెనక్కి పోయే బాబు, నాకు పని ఉంది అనుకుంటాడు. ఆయన ఏమన్నాడు? అట్లా కుదరదు, ఇంకా ముందుకు వచ్చాడు. కోపం వచ్చాడు. లక్ష్మణ ధనుడిదేమో ఈ సముద్రాన్ని కంటాడు. అప్పుడు వచ్చాడు, ఏం
ఏంటో అమ్మా ఏంటయ్యా నువ్వు కూడా రామ విగ్రహం ధర్మ అంటాను నా మీద బాణం ఎక్కువ పెడతాను ఏమిటే ఆలోచించి ఒకసారి నువ్వు అడిగి పిలుస్తాను కరెక్ట్ అయిందా సముద్ర నాటకం అంటే వేడు అసలు నీకు ఐడియా మరి ఏం మార్గం చెప్పండి ఐడియా చెప్తాను వీడు వంకర కట్టు ఐడియా చెప్పలేదా చెప్పాడు వంకర కట్టమన్నాడు మనం కూడా ఏం చేయాలి అంతేగాని బాణం వేసి బ్రహ్మాండాన్ని లేపేస్తాను బాంబు వేసి వీళ్ళు లేపేస్తాను వాళ్ళు లేపేస్తాను అంతలు కట్టాలి వాళ్ళకి నిర్మించాలి ఎక్కడి నుంచి ఎక్కడ నిర్మించాలి బ్రహ్మాండమంతా దృశ్యమని తెలిసేది ఆ వంతెన పేరు దృశ్య వివేకం ఆ వంతెన పేరు ఏంటంటే దృశ్య వివేకం అని బ్రహ్మాండ దృశ్యం చూసి జీవభావాల పనికిరాను దృశ్య వివేకం కింది స్థాయిలో పనికి బ్రహ్మాండం అంతా దృశ్యమే అని నిరూపిస్తాం మేము దృక్స్వరూపుడు అని నిరూపిస్తాం దృశ్య స్వరూపుడు కావు ద్రష్టవు కూడా కావు ఆ ద్రష్టకు సాక్షి ఆ ద్రష్టగా ఉన్న ఈశ్వరుడికి సాక్షి దృక్స్వరూపుడు అని నిరూపిస్తాం ఆ వివేకానికి ఎవరి పేరండి దృశ్య వివేకం కాబట్టి తప్పక మనం ఈ త్రిపుటిని దాటి ఎక్కడ దాకా వెళ్ళాలి మనం ద్విపుటి త్రిపుటి ఇక్కడేమో త్రిపుటి జీవుడుగా ఉన్నప్పుడు ఏమిటండి త్రిపుటి అర్థమైందా అదే బ్రహ్మాండ స్థితిలో పెట్టి చూస్తే ఏమిటది ద్విపుటి అర్థమైందా జాగ్రత్తగా ఈ దృగ్రహితమైనటువంటి స్థితికి చేస్తే అప్పుడు జన్మ దృక్కు కూడా లేనిదే అని ఎక్కడైతే నిర్ణయం వస్తుందో దానికి అచలమని జన్మరాహిత్యం దృక్కు నిర్ణయం అయితే ఎరుక అఖండ ఎరుక మూలాప్రక ద్రష్ట నిర్ణయం అయితే ఆత్మానుభవం బ్రహ్మానుభవం దృశ్యమే నేనంటే ఇది 4 స్థాయిలు కాబట్టి జాగ్రత్తగా ఈ వివేకాన్ని మానవుడు తప్పక పొందాలి ఎన్నింటి వరకు మన క్లాస్ 4 5 దృక్రహితం అంటే జ్ఞానాహం 4:30 అరగంట పాటు ఎవరైనా పాటు బస్సులో పాటు బ్రేక్ 4:30 to 5:30 బ్రేక్ తర్వాత ప్రదోష సంధ్య పంచలింగ శతక పారాయణ అందుకని ఫస్ట్ అజ్ఞానాన్ని విచారం ముందు జ్ఞానం ఈ అజ్ఞానము జ్ఞానం రెండు వదిలిపెట్టాలి జ్ఞానం పాయింట్ అజ్ఞానాన్ని నేను రోజు విశ్వసిస్తాను ఇప్పుడు ఇంకా విరామం అండి ఇప్పుడు